హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. ఈరోజు మనం మన ఛానల్లో ముక్కోటి ఏకాదశి వ్రత కథ ఏమిటో చూద్దాం. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సరి సమానమైనది కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. పద్మపురాణం ప్రకారం ముర అనే రాక్షసుణ్ణి దురాగతాలు భరించలేక దేవతలు మహావిష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలో హైమవతి గృహలోనికి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువు ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించింది. తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని ప్రజలు విశ్వసిస్తారు. ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచి ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకుంటే ఏకాదశి వ్రత ఫలితం లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. నా వీడియో కానీ నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి కదా. అసలు సంక్రాంతి విశిష్టత, ఆ రోజు ఏ పనులు చేస్తే మంచిది, ఇటువంటి వీడియోలన్నీ మన అప్లోడ్ వీడియోలు మన నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్.